ఈరోజు మనకు తిరుప్పావై 6వ పాశురంలో అమ్మవారు ఏం బోధిస్తున్నారు చూద్దాం. புள்ளும் சிலம்பினகான் புள்ளரையன் கோயிலில் வெள்ளை விடுசிங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எடுண்டிராய் பேயமுலை நஞ்செண்டோ கள்ளச்சகடம் களக்களிய காளோச்சி வெள்ளத்தரவில் துலமந்து வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல விஷந்து அரியன்ன பேரரவும் உள்ளம் புகுந்து కుళిరిందేలోరెంబావాయ్. ఈ 6వ పాశురం నుంచి ఒక కొత్త గతి తీసుకుంటుంది తిరుప్పావై. ఒక్కొక్క గోపికను మేల్కొల్పుతూ వెళ్తుంది. 10 మంది గోపికలు, 5 లక్షల మంది గోపికలలో ఒక 10 మంది తక్కువైనారట. ఆ 10 మందిని కూడా తీసుకొని వెళుతుంది గోదాదేవి. ఈ 10 మంది గోపికలు 10 మంది ఆళ్వార్లు. ఇప్పుడు పుళ్ళుం సిలంబినగాన్ మొదటి గోపిక ఇంటి ముందరికి వెళ్ళి నిల్చున్నారు. వీళ్ళంతా ఏమని చెప్తున్నారు? తెల్లవారిందమ్మా, లే, నువ్వు మా గోష్ఠిలో ప్రవేశించు అని చెప్తున్నారు. మరి తెల్లవారిన దానికి గుర్తులేంటి అని అడుగుతుంది లోపల ఉన్నటువంటి గోపిక. పుళ్ళుం సిలంబినగాన్, అమ్మా పక్షులు కూస్తున్నాయి కదా. అలాగే ఈ పక్షులకు రాజు ఎవరు? గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడికి స్వామి శ్రీ మహావిష్ణువు. ఆయన యొక్క ఆలయంలో శంఖధ్వానం వినపడుతున్నది కదా, వినలేదా నీవు? శంఖధ్వానం. గరుత్మంతుడు వేదానికి ప్రతీక, అలాగే శంఖం ప్రణవానికి ప్రతీక. ఆగమ శాస్త్రాలు ఏమని చెప్తున్నాయంటే, ఎక్కడైతే శంఖధ్వానం ఎన్ని ఇండ్లల్లో అయితే వినపడుతుందో కోవిల నుంచి, ఆ అన్ని ఇళ్లలో ఉన్నవారు ఇక వాళ్ళు మోక్షానికి ఏ ప్రయత్నం చేసుకోని అవసరం లేదు, వాళ్లకు మోక్షం తప్పకుండా వచ్చి తీరుతుందని ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి. అంత అద్భుతమైన ఆ శంఖారావాన్ని వినలేదా అమ్మ? పిల్లాయ్, పిల్లాయ్ అంటే పిల్ల అని అర్థము, తమిళంలో జ్ఞాని అని కూడా అర్థం. ఇక్కడ ఆళ్వారును లేపుతున్నారు కదా, పైకి చూస్తేనేమో పిల్ల అని పిలిచినట్టుగా ఉంది, లోపల అర్థం ఏంటంటే నీవు జ్ఞానివి కదా, లేమ్మా. ఎడిందిరాయ్ పేయములైనంజుండు కళ్ళచ్చగడం కలక్కళియ కాళొచ్చి. ఇక్కడ పూతన సంహారాన్ని గుర్తు చేస్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రతి ఒక్క లీల కూడా అది ఏంటంటే మనకు ముక్తిదాయకమే. పూతన సంహారం చేశాడు కదా స్వామి. ఆ పూతన ఏం చేసింది? ఆ 2 స్తనములలో విషాన్ని పెట్టుకొని వచ్చింది. పూతన అంటే మరేం లేదండి, ప్రకృతి. దానికి 2 స్తనములు ఉన్నాయి కదా, అవి ఏంటంటే అవిద్య, అజ్ఞానం. ఆ పూతనను సంహారం చేసిన వాడు కృష్ణ పరమాత్మ. మనం కూడా కృష్ణుణ్ణి ఆశ్రయిస్తే పూతన సంహారం, అవిద్య, అజ్ఞానము నశింపబడిపోతాయి. దీని యొక్క అర్థం. అలాగే శకటాసుర భంజనం చేసిన వాడు కృష్ణ పరమాత్మ. శకటము అంటే మన దేహం అండి. ఈ దేహానికి 2 చక్రాలు ఉంటాయి, ఒకటి పుణ్యము, 2 పాపము. ఆ యొక్క శకటాసురుణ్ణి కీళ్ళు ఊడిపోయేటట్టుగా ఆ బండిని తన్నినవాడు కృష్ణ పరమాత్మ. శకటాసుర భంజనం చేసినవాడు కృష్ణ పరమాత్మ. మనము కూడా కృష్ణుణ్ణి ఆశ్రయిస్తే పాపపుణ్యాలు మనను ఏమి చేయవు, శకటాసుర భంజనం జరిగిపోతుంది. అలాగే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏమని చెప్పాడంటే 2 మార్గాలు ఉన్నాయి. ఈ బండితోటి మనము ఒకటి శుక్ల మార్గంలోకి వెళ్ళవచ్చు, ఒకటి కృష్ణ మార్గంలోకి వెళ్ళవచ్చు. శుక్ల మార్గం అంటే పరమపదానికి, కృష్ణ మార్గం అంటే ఇక్కడ చీకటి మార్గం పోతుంది, మళ్ళీ వస్తుంది ఇక్కడికి. ఈ ఆత్మ ఇక్కడ తిరుగుతుంటుంది. జననం పునరపి జననం పునరపి మరణం అన్నట్లుగా అనేక జన్మలు తీసుకుంటూ ఉంటుంది.
ఒకటి శుక్ల మార్గం, ఒకటి కృష్ణ మార్గం. యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ అంటాడు గీతాచార్యుడు. ఆ పరమపదానికి పోతే మళ్ళీ నీవు పుట్టే అవసరం లేదయ్యా అర్జున. కాబట్టి ఈ జనన మరణ వలయం నుంచి బయటపడేదానికి నీవు ప్రయత్నించమన్నాడు కృష్ణ పరమాత్మ. ఆ శకటాసుర భంజనం చేసినవాడు శ్రీకృష్ణ పరమాత్మ. క్షీరసాగరములో శయనించి ఉన్నటువంటి జగత్కారణభూతుడైనటువంటి శ్రీహరిని తలుచుకొని మునులు, యోగి పుంగవులు అక్కడ హరినామం చెప్తున్నారు. హరి హరి హరి. మనం లేవగానే కూడా 3 సార్లు హరి హరి అని చెప్తాము కదా, అలాగ వాళ్ళు హరినామం చెప్పుకుంటున్నారు. హరి అన్న పేరరవం ఉళ్ళం పుగుందు కుళిరిందేలోరింబాబాయ్. ఆ యొక్క ఆ హరి 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 అనే నామం విన్నామమ్మా. విని మా యొక్క హృదయాల్లో ప్రవేశించింది. మా హృదయాలు చల్లబడినాయమ్మా. కాబట్టి నీవు కూడా లేవలసింది, మాతో పాటు ఈ గోష్ఠిలో నీవు రావలసింది, మా గోష్ఠిలో నీవు ప్రవేశించవలసింది అని చెప్తున్నారు. ఇక్కడ పక్షులు మొదటి లైన్లోనే మనకు పక్షుల గురించి ప్రస్తావన జరిగింది. పక్షులు అంటే ఏంటంటే ఇవి జ్ఞానులకు ప్రతీకలు, అలాగే ఆచార్యులకు ప్రతీకలు. ఆచార్యులకు 2 రెక్కలు ఉన్నట్టుగా ఈ పక్షులకు 2 రెక్కలు ఉంటాయి. ఉంటేనే అవి ఎగరగలుగుతాయి. ఒకటి జ్ఞానము, ఇంకొకటి అనుష్ఠానము. ఈ పక్షులు ఉన్నాయి కదా, ఈ ప్రతీకగా మనకు మళ్ళీ 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 వస్తుంటాయి. తిరుప్పావేలు ఒక రికరింగ్ మోటిఫ్ లాగా ఉంటుంది. ఇది చాలాసార్లు వస్తుంది. వచ్చే పాశురంలో కూడా మనకు అద్భుతంగా భరద్వాజ పక్షుల గురించి చెప్తారు. చాలా ఆనందకరంగా ఉంటుంది. మిగతా విషయాలు రేపటి పాశురంలో తెలుసుకుందాం. స్వస్తి.